సూర్యుని ముద్ర ఈజిప్ట్ నిధివేట. శతాబ్దాల క్రితం సూర్యదేవుని ముద్రను కాపాడిన ఫరో దాని శక్తితో కాలాన్ని నియంత్రించాడు. కాని ఒకరోజు ఆ ముద్ర ఇసుకలో మాయమైపోయింది. సంవత్సరాల తర్వాత హైదరాబాదులోని తన తాతగారి పాత ట్రంక్లో యువ ఆర్కియాలజీ విద్యార్థి ఆరావ్ ఒక పురాతన పత్రాన్ని కనుగొన్నాడు. ఇది సాధారణ పత్రం కాదు, ఇది ఈజిప్ట్ రహస్యానికి తాళం చెవి అని అతను ఆశ్చర్యపోయాడు. ఆరావ్ ఆ పత్రాన్ని తన స్నేహితులైన టెక్ నిపుణుడు మిహిర్ మరియు చరిత్ర ప్రేమికురాలు సమీరా వద్దకు తీసుకెళ్లాడు. దీనిపై ఉన్న సిర సాధారణమైనది కాదు అని మిహిర్ తన స్పెక్ట్రల్ స్కానర్తో పరిశీలించి చెప్పాడు. దీని కింద మరిన్ని పొరలు ఉన్నాయి. సమీరా ఆ చిహ్నాలను చూసి ఇవి రాజవంశానికి ముందునాటి అరుదైన భాషా సంకేతాలు అని ఉత్సాహంగా చెప్పింది. వారు కైరోకు ప్రయాణమయ్యారు. కాని ఖాన్ ఎల్ ఖలీలీ మార్కెట్లో జొరిక్ అనే ఒక దుర్మార్గుడు వారిని అడ్డగించాడు. ఆ పత్రం నాది అని అతను గద్దించాడు. అతని అనుచరులు వారిని చుట్టుముట్టడంతో ఆరావ్ మరియు మిహిర్ రద్దీగా ఉన్న వీధుల్లోకి పరుగెత్తారు. వారు జొరిక్ నుండి తప్పించుకుని ఒక పురాతన టీ హౌస్లో తమ గైడ్ లైలాను కలిశారు. నా తాత కూడా అదే సూర్యముద్ర కోసం వెతికాడు, కాని తిరిగి రాలేదు అని ఆమె చెప్పినప్పుడు ఆమె కళ్లలో భయం కనిపించింది. ఆమె ఆ పత్రంపై ఉన్న గుర్తులను చూసి వెంటనే గుర్తించింది. ఆ రాత్రి లైలా తన వద్ద ఉన్న మ్యాప్ను ఆరావ్ పత్రంతో కలిపింది. రెండూ కలిసినప్పుడు వాటిపై ఉన్న రా దేవుని కన్ను ఐ ఆఫ్ రారా గుర్తు ప్రకాశవంతంగా వెలిగి గదిలో గిజా పీఠభూమి యొక్క త్రిమితీయ 3D చిత్రాన్ని ప్రసరింపజేసింది. స్ఫింక్స్ కింద ఒక రహస్యద్వారం మెరుస్తోంది. మరుసటి రోజు వారు జీపులో ఎడారిని దాటుతుండగా జొరిక్ వారిని వెంబడించడం గమనించారు. పట్టుకోండి అని మిహిర్ అరిచి ఒక బటన్ నొక్కాడు. వారి జీపు వెనుక నుండి ఒక పరికరం దట్టమైన పొగను విడుదల చేసి జొరిక్కు దారి కనిపించకుండా చేసింది. స్ఫింక్స్ వద్ద వారు ఆ రహస్యద్వారాన్ని కనుగొన్నారు. లోపల ఒక గోడపై ఇలా రాసి ఉంది: సూర్యుడు చూడని చోట సత్యముంటుంది. సమీరా ఆలోచిస్తూ, అంటే కాంతిలేని చోట వెతకాలి అని చెప్పింది. మిహిర్ తన ఇన్ఫ్రారెడ్ టార్చ్ను ఆన్ చేయగానే గోడపై ఒక రహస్యద్వారం యొక్క ఆకారం ఎర్రగా వెలిగింది. ఆ ద్వారం చాలా బరువుగా ఉండటంతో నలుగురూ కలిసి తమ పూర్తి శక్తితో దానిని నెట్టారు. అది పెద్ద శబ్దంతో తెరుచుకుంది. లోపల ఒక సమాధి సార్కోఫేగస్ పగిలి దానినుండి బంగారు కళ్లతో ఒక మమ్మీ లేచింది. అది వారివైపు రాబోతుండగా ఆరావ్ తన పత్రంపై ఉన్న సూర్యగుర్తును చూపించాడు. ఆ గుర్తునుండి వెలువడిన కాంతికి మమ్మీ ఆగి గౌరవంగా తలవంచి లోపలికి దారి చూపించింది. వారు అనూబిస్ పరీక్షగదిలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న త్రాసుకి ఒకవైపు సత్యం యొక్క ఈక ఫెదర్ ఆఫ్ ట్రూత్ ఉంది. వారు 3 చారిత్రక చిక్కుముడులను విప్పినప్పుడే ఆ త్రాసు సమంగా అయ్యి వారికి దారి ఇచ్చింది. సమీరా తన జ్ఞానంతో ఆ చిక్కుముడులను విప్పింది.